పల్నాడు జిల్లా నర్సరావుపేట టీడీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన చూసి భవిష్యత్తులో అధికారంలోకి వస్తామో రామో అని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. ఓదార్పు యాత్రలు వైఎస్ జగన్ కు కొత్తేం కాదన్నారు. రాజధాని అమరావతిని పూర్తిగా అడవి ప్రాంతంగా చేశారని మండిపడ్డారు. వైసీపీ బెదిరింపులకు భయపడేవారు టీడీపీలో ఎవరూ లేరన్నారు. ప్రజలు రాష్ట్రం బాగుండాలి అనుకున్నాం కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కొమ్మలపాటి శ్రీధర్ తెలిపారు. వైసీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ యొక్క ఉడతూపులకు భయపడేవాడు ఎవ్వడూ లేడు. మీరు ఉడతూపులు వినా అవి ఏ చింతకాయలు రాలుతాయా ఇంకోటి రాలుతాయా అనుకుంటున్నారు, కానీ అవి కూడా రాలే పరిస్థితి లేదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి అందరూ నోటిని అదుపులో పెట్టుకుని ముందుకెళ్లాల్సిన పరిస్థితి. అదేవిధంగా మన నర్సరావుపేట నాయకుడు ఒకడు చెప్తున్నాడు, చాలా బాధాకరం, అభివృద్ధి లేదంట, వాళ్ళు ఏదో చేశారంట. ఏం చేశారు, ఎలా చేశారు, ఏ విధంగా దోపిడీ చేశారు, ఇళ్ల స్థలాల్లో దోపిడీ ఏ విధంగా చేశారు, రోడ్లలో ఏ విధమైన దోపిడీ చేశారు, అభివృద్ధి ఎక్కడుంది అనే దాని మీద కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఈ రోజు అభివృద్ధి చెందుతుంది అంటే దానికి ఒకటే కారణం దూరదృష్టి కలిగిన చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. గ్రామాల్లో అభివృద్ధి చెందుతున్నాయి అంటే ఇవన్నీ మనం ఆలోచించుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి తప్పితే మీ యొక్క ఉడతూపులకి ఎవడో దడవడనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.